40 దినాల కూడికలకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలండి. ఈ నా గడిచినటువంటి 8 రోజులు దేవుని వాక్యం చేత బలపరచబడ్డామండి, ఆశీర్వదించబడ్డామన్నవారు ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. 1 కాదు 2 కాదు, 40 రోజులు దేవుని సన్నిధిలో నిలబడి లేదా దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించి ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ వాక్య ప్రకారం జీవించాలనే తపన ఆశ కలిగిన వారంగా మనందరం ఈ స్థలానికి వస్తున్నాం. అందును బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. యేసు ప్రభు వారి యొక్క మరి ప్రేమను కొలవడానికి లేదా ఆయన ప్రేమను ధ్యానించడానికి 40 రోజులు 50 రోజులు 60 రోజులు సరిపోదు. కానీ ఆయన మన కొరకు చేసిన ఆ ప్రేమను, ఆ త్యాగాన్ని, ఆయన చేసినటువంటి ఆ చూపినటువంటి అపారమైన కృపను బట్టి మన జీవితకాలం అంతా కూడా ప్రభుని ఆయన సన్నిధిలో చేరి ఆరాధించినా కూడా సరిపోదండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని ప్రేమ, దేవుడు మన జీవితాల్లో చేసిన ఆ త్యాగానికి 1 రోజో 2 రోజులు చేస్తే అయిపోదు. కానీ మనం ఉన్నంత కాలము ప్రభు సన్నిధిలో ఉంటూ ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. ఈ లోకంలో చూస్తే ఇంజనీరింగ్ చదవాలంటే 4 సంవత్సరాలు చదివి నేర్చుకుంటే సరిపోతుంది కదండి. డాక్టర్స్ చదవాలంటే 5, 6 లేకపోతే ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా చదివితే సరిపోతుంది. కానీ దేవుని పిల్లలమైన మనం నిరంతరం చదువుతున్న నిరంతరం కూడా నేర్చుకునే వారిగా ఉండాలంటే దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. సిలువని గూర్చి మనం ధ్యానం చేస్తున్నప్పుడల్లా కూడా నేర్చుకోవడానికి ఇష్టపడేవారిగా ఉండాలి. చాలామంది చేసే పని ఏంటంటే వినడానికి ఇష్టపడరు, నేర్చుకోవడానికి ఇష్టపడరు, కానీ మాట్లాడడానికి ఇష్టపడతారు. అయితే యాకోబు పత్రికలో వాక్యం ఏం చెప్తుందంటే 1వ అధ్యాయము 19వ వచనంలో అంటారు, మీరు వినుటకు వేగిరపడివారై ఉండాలి, మాట్లాడుటకు కోపట్టుటకు నిదానించు వారిగా ఉండాలి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే నేర్చుకునేవారిగా ఉండాలి. ఎందుకు వస్తున్నామండి 40 దినాలు దేవుని సన్నిధికి మనం ప్రత్యేకించుకొని ఎందుకు వస్తున్నామంటే ప్రతి దినము దేవుడు మన జీవితాల్లో చేసిన ఆ మేలులను లేదా దైవజనుల ద్వారా ఆయన మాట్లాడుతున్న మాటలను మనం నేర్చుకోవడానికి వస్తున్నాం. దాన్ని విని వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు కదండి. యాకోబు భక్తుడు అంటాడు, మీరు వాక్యాన్ని విని విడిచిపెడితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్లే, కానీ వాక్యము విని దాని ప్రకారం జీవించడానికి మనం ఇష్టపడి స్థలానికి రావాలి. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతే 40 రోజులు తొందరగా అయిపోతాయి. ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించుకున్న ఈ దినాలన్నీ నేను దేవుని సన్నిధి నుంచి నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని నేను ఆచరించాలి, ఆచరిస్తున్నది నా జీవితంలో చూపించాలి ఒక ఆలోచన లేదా ఒక దృఢమైనటువంటి నిర్ణయం చేత ఈ స్థలానికి వస్తే దేవుడు మనకి నేర్పిస్తాడు. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన ధ్యానించడం మనకి గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. దావీదు భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో లేదా నిన్ను గూర్చిన ధ్యానం నాకు ఇంపుగా ఉన్నది అంటాడు. మన జీవితాల్లో అనేక రకాలైన వాటిని ధ్యానం చేస్తూ ఉంటాం, అనేక రకాలైన వాటిని నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ప్రభు సన్నిధిలో ఉన్న మనం ధ్యానం చేయాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయనను గూర్చిన మాటలు లేదా ఆయన గూర్చినటువంటి ధ్యానం మన హృదయాలకు ఇంపైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా మనం అందరం కూడా శిలువ ధ్యాన కూడికలో కూడుకుంటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, వెళ్తున్నాం. అయితే ఇన్ని సంవత్సరాల్లో శిలువ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? శిలువను చూస్తున్నప్పుడు మనకేం జ్ఞాపకం రావాలి లేదా ఆ శిలువ మనకేం నేర్పిస్తుంది అనేటువంటిది కొన్ని మాటలు నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా శిలువ ద్వారా మనం లేదా శిలువ దగ్గరికి వస్తున్న మనం నేర్చుకోవాల్సిన అంశము లేదా యేసు ప్రభు వారి జీవితంలో జరిగించి మనకు మాదిరిగా ఉంచిన అంశం ఏంటి లేదా ఆయన చేసిన పని ఏంటి అనేది మొట్టమొదటిగా చూస్తే దేవుని చిత్తమును మనం నెరవేర్చేవారిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చదువుదామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. ఈ సందర్భాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే యేసు ప్రభు వారు సమరయ స్త్రీ కొరకు అక్కడ సుఖారాం అనే బావి యొద్ద కూర్చుండినప్పుడు చాలా సమయం గడిచిపోయిన తర్వాత ఆ స్త్రీతో మాట్లాడి అంతా చెప్పిన తర్వాత శిష్యులు వచ్చి, అయ్యా చాలా సమయం అయిపోయింది కదా, నీకు ఆకలి వేయట్లేదా, నీకు
మరి భోజనం కావాలా లేదా అనేటువంటి శిష్యులు ఆ మాటను అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసండి. యేసు ప్రభు వారి జీవితాన్ని తరచి చూస్తే 33 సంవత్సరాల్లో ప్రతి దినము బాల్యం నుంచి కూడా తన తండ్రి పని మీద లేదా తన తండ్రి చిత్తాన్ని జరిగించడానికే ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బాలుడుగా ఉన్నప్పుడు యెరూషలేం దేవాలయానికి తల్లిదండ్రులు తీసుకువెళ్ళారు. 12 సంవత్సరాలు ఆ వయసులో తీసుకువెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారండి, తల్లిదండ్రులందరూ కూడా దేవుని ఆరాధించి లేదా యెరూషలేం చుట్టూ తిరిగి వస్తూ ఉంటే యేసు ప్రభు వారు వెళ్ళి అక్కడ పెద్దల మధ్యలో కూర్చొని అక్కడ బోధ చేస్తున్నట్లుగా మనందరం చూస్తాం. అప్పుడు తల్లిదండ్రులు అంటారు, ఏంటయ్యా నువ్వు చేసిన పని ఏంటి, మేము నీ కోసం కంగారు పడుతున్నాం కదా అంటే యేసు ప్రభు వారు చిన్న వయసులో బాల్యంలో అన్న మాట ఏంటో తెలుసండి, నా తండ్రి పని మీద నేను ఉన్నానని మీరు ఎరుగరా అన్నారు. అనగా ఆయన బాల్యం నుంచి ఆయన వచ్చినదే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఆయన జీవితకాలం 33 సంవత్సరాల్లో కూడా ప్రతి నిత్యము తండ్రి చిత్తాన్ని జరిగించడానికే ఇష్టపడ్డారు. అందుకనే వాక్యంలో రాయబడిన మాట ఏంటండి, మరి పరలోకం అంటే భోజనము ఆహారము కాదు కానీ పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము, అక్కడ ఉన్నటువంటి సంతోషము సమాధానమైందన్నారు. అనగా యేసు ప్రభు వారు మనకి సిలువ ద్వారా నేర్పిస్తుంది ఏంటంటే మన ఇష్టమో మన చిత్తమో కాదు కానీ ఈ లోకంలోకి వచ్చిన మనం ఒక ఉద్దేశ ప్రకారంగా దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఒక ఉద్దేశ ప్రకారంగా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఆయన ప్రణాళిక చొప్పున ఈ మందిరంలో అనేక మంది ఉండగా ఈ మందిరంలో నీవు నేను కూర్చొని ఉన్నామంటే నీ పట్ల దేవుని చిత్తం ఏమైందో నీవు గ్రహించగలుగుతున్నావా? ఏ రోజన్నా మనం ప్రార్థన చేశామా, ప్రభా నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ప్రభా? ఎంతోమంది గనులు ఉన్నారు ఈ లోకంలో, ఎంతోమంది భక్తులు ఉన్నారు ఈ లోకంలో, ఎంతోమంది ధనం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, దీనులమైన మమ్మల్ని నువ్వు ఎందుకు ఎన్నుకున్నావయ్యా? అయితే నా పట్ల నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు ప్రభా అని ఎప్పుడన్నా ప్రార్థన చేశామండి? సిలువ ధ్యాన దినాల్లో కూడి సంవత్సరం వచ్చి వెళ్ళిపోవడం కాదు కానీ నిన్ను ఈ లోకంలోకి పంపాడంటే దేవుడు ఒక ఉద్దేశ ప్రకారం పంపించారు. ఆ ఉద్దేశం ఏంటో గ్రహించాలంటే ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకొని ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వరంగా మనం ఉన్నప్పుడు, ఆయనకు ఇష్టంగా మనం జీవించినప్పుడు ఆ సిలువకు మనం విలువిచ్చిన వారిగా అవుతాం. ఆ సిలువకు మనం సాక్షులుగా జీవించగలుగుతాం. ఆ యేసు ప్రభు వారికి మాదిరి అయిన బిడ్డలుగా మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదామండి. ఇది మనందరికీ తెలిసినటువంటి మాటే కదండి. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారి ఆఖరి సమయానికి వచ్చినప్పుడు తండ్రి అప్పగించిన పని అంతటిని కూడా ముగించి ఆఖరిలో ఆవేదనతో వెళ్ళి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఆయన పలికిన మాట, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. సగం పని చేసి ఆగిపోలేదండి యేసు ప్రభు వారు. తండ్రి తనకు అప్పగించిన సమస్తాన్ని జరిగించారు. ఆయన చిత్తాన్ని జరిగిస్తూ చివరిలో కూడా అంటున్న మాట ఏంటో తెలుసండి, తండ్రి నీ చిత్తం అయితేనే, అయినా నా ఇష్టం కాదే. కొంతకాలం జీవించి అయ్యా ఈ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు నీ కొరకే బ్రతికానయ్యా, ఇక చాలు, నాకు లోకం అంటకుండా పాపం అంటకుండా ఈ సిలువ మరణం లేకుండా నన్ను తీసుకెళ్ళిపోను ఆయన అని ప్రార్థన చేయలేదు యేసు ప్రభు వారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నీ చిత్త ప్రకారం నేను జీవించాను, నీ చిత్త ప్రకారం నీ దగ్గరికి రావడానికి నీకు ఇష్టమైతే ఈ గిన్నె, అనగా ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకుంటూ తను సిద్ధపరచుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రికాలం సిలువ ధ్యాన దినంలో కూర్చున్న మనం తండ్రి చిత్తం ఏంటో గ్రహించిన వారిగా ఉండాలి. కొంచెం శ్రమ కలగగానే, కొంచెం కష్టం రాగానే ఏం చేస్తామండి, వెనక్కి వెళ్ళిపోతాం. చాలు, ఇక్కడ వరకు చాలు, ఈ శ్రమలు చాలు, అనుభవించిన నిందలు చాలు, గనుక ఇక చాలు, ఇది దేవుడి చిత్తం కాదేమో, మన పట్ల ఇది దేవుడి చిత్తం కాదేమో అని చెప్పి మన ఆలోచనలు మన ఉద్దేశాలు మార్చుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దేవుని సంఘమా, దేవుని చిత్తం కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. అలా దేవుని చిత్తం నీకు నాకు బయలుపరచబడాలంటే దేవుని సముఖంలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి, దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. యేసు ప్రభు వారికి ప్రార్థన చేయాల్సినంత అవసరం ఏముందండి? ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడు, దేవునితో సహవాసం కలిగిన వాడు, జీవం కలిగిన దేవుని కుమారుడై ఉన్నటువంటి యేసయ్య ప్రతి పగలు పరిచర్య చేసి ప్రతి రాత్రి ఒంటరిగా వెళ్ళి తండ్రితో మాట్లాడుతూ సహవాసం చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసండి, ఆయన చిత్తం నెరవేర్చిన తండ్రి కుమారుడికి నేర్పిస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, మనం అడగాల్సింది ఏంటో తెలుసా? అయ్యా నా జీవితంలో నీ చిత్తం ఏంటి, నీ చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి, నీ చిత్తానికి తగినట్లుగా నేను ఎలా జీవించాలి తండ్రి అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన చిత్తం జరిగించకుండా అనేకమైన ఆటంకాలు రావచ్చు, అడ్డుబండలు రావచ్చు, శోధనలు రావచ్చు, వస్తానే ఉంటాయి. అపవాది పని ఏంటంటే, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల ఎక్కడ పొంచి ఉందండి?
లోకంలో ఉన్న వారి దగ్గర పొంచి లేదు, కానీ విశ్వాసుల గృహాల్లో, సేవకుల గృహాల్లో పొంచి చూస్తున్నప్పుడు దానికి చోటు ఇవ్వకుండా దాన్ని గర్జిస్తూ దాన్ని పారద్రోలుతూ దేవుని చిత్తానికి మనం లోబడే వారంగా ఉండాలి. నాకు తెలిసినటువంటి ఒక పాట ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది ఆ పాట. ఏంటంటే, నా ముందు సిలువ, నా వెనుక లోకాశల్, నాదే దారి, నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు అన్నప్పుడు మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నీవే నా వాడివి, నీ దారే నా దారి అన్నప్పుడే దేవుని చిత్తాన్ని మనం జరిగించిన వారిగా అవుతాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటాం. ఎప్పుడైతే పట్టుదల కలిగి, ఎప్పుడైతే ఒక క్రమమైనటువంటి నిర్ణయం చేత దేవుని సన్నిధికి వస్తామో, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని వ్యాధులైనా, ఎన్ని బలహీనతలైనా, ప్రభువా నా జీవితంలో నా ఇష్టం వద్దు నాయన, నా ఇష్ట ప్రకారం వెనుదిరిగేవాడిగా కాక నీ చిత్తానికి లోబడి మరణమైనా సరే నీ కొరకు నిలవబడతానయ్యా, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను ప్రభు అని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. సిలువలో మనం నేర్చుకున్న మొట్టమొదటిది ఏంటండి, తండ్రి చిత్తాన్ని యేసు ప్రభు వారు ఎలాగైతే నెరవేర్చారో ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను, ఆయన మన పట్ల ఉంచుకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని మనం కూడా నెరవేరిస్తే ఆ సిలువ ద్వారా మనం కూడా దీవెనలు పొందుకుంటాం. ఆ సిలువకు మనం కూడా సాక్షులుగా ఉంటాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, చూడండి. రెండవదిగా మనం చూస్తే సిలువ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం లేదా నేర్పిస్తున్నటువంటి బోధ ఏంటి అని అంటే, తగ్గింపు లేదా విధేయత కలిగిన వారిగా ఉండాలి. ఒకసారి చదవండి అమ్మ మాట. మరియు ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే, ఒకసారి ఆగుదామండి, తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విధేయత ఎంతగా తగ్గించుకున్నాడండి యేసుప్రభు వారు. ఒక్కొక్కసారి కుర్చీలో కూర్చున్న వారిని కింద కూర్చోండి అమ్మ అంటే చాలా కోపం వస్తుంది. అలా కూర్చోమన్నప్పుడు లేదా దైవ సేవకులు పలకరించలేదనో, లేకపోతే సరిగ్గా మనల్ని రిసీవ్ చేసుకోలేదనో, ఇలా చిన్న చిన్న వాటికి అలిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఎంత విధేయత చూపించారో తెలుసండి. మరణము పొందునంతగా. ఎవరండి ఈ లోకంలో మన కోసం మరణిస్తారు? మనకు బలం ఉన్నంత వరకు, ధనం ఉన్నంత వరకు తల్లిదండ్రులైనా, భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా ప్రేమిస్తారు. ఒక్కరోజు బలహీనమై మంచం మీద పెడితే ఒక 4 రోజులు అయితే అయిపోయింది మన పని కదండి. కానీ మన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, ఆయన ప్రాణాన్ని ఇచ్చినంతగా మనల్ని ప్రేమించాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే, పరలోకాన్ని విడిచిపెట్టకుండా భాగ్యంగా ఎంచుకొనక మనతో ఉండడానికి, పాపములో ఉన్న మనతో ఉండడానికి, లోకంలో ఉన్న మనతో ఉండడానికి, మనల్ని బాగు చేసి మనల్ని ఆయనతో కూర్చుండబెట్టుకోవడానికి ఇష్టపడి తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపించి లోకంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చనిపోయే వారి దగ్గరికి వెళ్ళినా కూడా, ఏంటమ్మా నీ కోరిక అంటే, నా కోసం ప్రార్థన చేయండి అమ్మా, ఇంకా కొంతకాలం బ్రతకాలి. అలాంటిది యవ్వన కాలంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి యేసయ్య చేస్తున్న పని ఏంటో తెలుసండి. లోకంలో కొట్టుకుపోతున్న మన కోసం, చీకట్లో ఉన్న అనేక మంది కోసం, బంధకాల్లో ఉన్న అనేక మంది కోసం, మరి లోకాశల చేత ఏడవబడుచున్నటువంటి అనేక మంది పాపుల కోసం యవ్వన కాలపు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన్ను తాను తగ్గించుకొని మరణమవునంతగా విధేయత చూపించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు విధేయత చాలా కొదవైన దినాల్లో మనం ఉన్నాం కదండి. 1-2 సార్లు ఎవరినైనా సరే, విధేయత అంటే తగ్గింపు కూడా అందులోనే వస్తుంది. 1-2 సార్లు చిన్నపిల్లల్ని పిలిచి ఒక పని చెప్పామనుకోండి, 3వసారి వాళ్ళ ముఖంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. నీకు నేను ఇన్నిసార్లు చేయాలా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఎంతగా తగ్గించుకున్నారంటే, తన అధికారాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. ఈ భూలోకం ఎలా ఉంటుందో తెలుసు యేసు ప్రభు వారికి. ఎంత భయంకరమైన పాపస్థితిలో లోకం ఉందో ఎరిగిన యేసు ప్రభు వారు మనతో ఉండడానికి, మనలో ఉండడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని ఆయనతో పాటు తీసుకువెళ్ళడానికి ఏం చేశాడంటే, మరణం అవునంతగా తన ప్రాణాన్ని తను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఆయన మన కొరకు చిందించినటువంటి ఆ రక్తంలో కడగబడ్డానికి మనం ఇష్టపడి, దేవుడు ఏ రీతిగా అయితే తగ్గించుకున్నారో, యేసు ప్రభు వారు ఎలాగైతే తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారో, మనం కూడా మనకున్న ఆహాన్ని, అసూయని, ద్వేషాన్ని వాటిని విడిచిపెట్టేసి మళ్ళీ మనం తగ్గించుకుని ప్రభు సన్నిధిలోకి వచ్చి మన అతిక్రమాలు ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమించి ఆయనతో ఉండడానికి ఇష్టపడే దేవుడిని మనం కలిగి ఉన్నాం గనుక ప్రియ దేవుని సంగమా, తగ్గింపు అనగా విధేయత నీ విజయానికి నాంది పలుకుతుందంటే.
చాలామంది అంటుంటారు విధేయత చూపిస్తే ఒకరొక మాట అన్నప్పుడు మనం తల వంచుకుంటే నేను చాలా చిన్నదాన్ని అయిపోతానేమో, వాళ్ళ ముందు చాలా చిన్నవాడిని అయిపోతానేమో, ఈ మాట పడడం ద్వారా నా అహం దెబ్బతింటదేమో అనుకుంటా ఉంటారు. కానీ ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, మనల్ని హెచ్చిస్తాడు, మనకి విజయాన్ని ఇస్తాడు. నీ విధేయతే నీ విజయానికి నాంది పలుకుతుంది కనుక యేసుప్రభువు వారు అంతగా హెచ్చించబడ్డానికి, ఇంకా వాక్యాల్లో మనం చూస్తే మరి ఆయన్ని ఈ లోకములో ఉన్నవారు పరలోకములో ఉన్నవారు కూడా ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయన ఆరాధించే స్థితిలోనికి లోకమంతా రావడానికి కారణం ఏంటో తెలుసండి, తండ్రి ఎడల ఆయన చూపిన విధేయతను బట్టి ప్రతి వాని నాలుక యేసు ప్రభుని దేవునిగా ఒప్పుకుంది, ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగి ఆయన ఆరాధించడానికి ఇష్టపడుతుంది. ఉన్నతమైన స్థలంలో నీవు ఉండాలంటే, ఆశీర్వదించబడిన వాడిగా నీవు ఉండాలంటే, నీ జీవితం దీవెనకరంగా ఉండాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. శిలువ ధ్యానాలు చేస్తున్న మనం యేసు ప్రభువారు ఏ విధంగా జీవించారు, యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎలా మన కోసం ఆయన తగ్గించుకున్నా నేర్చుకుంటున్నాం. మనం అలా నేను జీవించాలని ఒక ఆశను కలిగి ఈ స్థలం విడిచి వెళ్తే దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆయన యొక్క మరి ఆశీర్వాదాలు మన జీవితంలో కృమ్మరించడానికి ఇష్టపడే దేవుడు కనుక ప్రియ దేవుని సంగమా, రెండోదిగా సిలువ మనకు నేర్పిన పాఠం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. మనల్ని మనం మరి దేవుని సన్నిధిలో తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకోగలిగితే అంతగా తగ్గించుకొని ప్రభువుని ఘనపరిస్తే ఆయన హెచ్చవలసి ఉన్నది మనము తగ్గవలసి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది కనుక మళ్ళీ మనం తగ్గించుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో మరి విధేయత చూపినప్పుడు మన జీవితాలు విజయవంతంగా ఉంటాయి. అంత మాత్రమే కాదు కానీ వాక్యంలో చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పరిశుద్ధపరచుబడి వారికి అందరికీ ఒక్కటే మూలం, ఈ హేతువు చేతను ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు చూపించిన విధేయతను బట్టి ఆయన నామం పరిశుద్ధపరచబడింది. ఆయన సహోదరులందరూ ఎదుట ఆయన ఘనముగా ఎంచబడిన వారు కానీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని సంగమా, మళ్ళీ మనం తగ్గించుకునేవారిగా ఉండాలి. ఒక్కొక్కసారి మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు చూస్తాం కదండి, కొన్ని చెట్లు మనం చూస్తున్నప్పుడు ఆ చెట్టు నిండా పళ్ళు ఉంటే ఆ చెట్టు ఎలా ఉంటుందండి, నిటారుగా నిలబడి ఉంటుందా? నిలబడదండి. చెట్టు నిండా పండ్లు ఉంటే ఆ చెట్టు వంగిపోద్ది, కిందకి వంగినట్లుగా అవుతుంది. ఎందుకో తెలుసండి, దాని నిండా ఉన్న ఫలాలను బట్టి. కానీ ఏమీ లేని చెట్టు ఏం చేస్తుంది, నిటారుగా ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు ఆశీర్వదించిన వారు వారిని వారు తగ్గించుకోవడానికి ఇష్టపడతారు. దేవుడు దీవించిన వారు వారిని తగ్గించుకొని ప్రభువుని హెచ్చిస్తారు. కానీ ఏ ఆశీర్వాదం లేనివారు, ఏ యొక్క భయము లేనివారు ఏం చేస్తారంటే వారిని వారు హెచ్చించుకుంటారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నేను నీవు హెచ్చించుకుంటే తగ్గించబడతావు, నేను నీవు తగ్గించుకుంటే దేవుని వాక్యం ద్వారా హెచ్చించబడతావు. కనుక ప్రియ దేవుని సంగమా, మనల్ని మనం తగ్గించుకునే వారిగా. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన భాషలో అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుందంటే, అన్ని ఆహార పదార్థాలు పెట్టిన ఆకు ఎక్కడ కూడా ఎగరదండి. ఒక్కచోట ఏదో ఒక్కచోట మూల ఒకటో పెట్టారనుకోండి, అది కొట్టుకుంటూ ఉంటుంది. దేవుని సముఖంలోకి వస్తున్న మనం నిండారుగా మెండుగా నీవు దీవించబడాలంటే, ఆశీర్వదించబడిన వాడిగా నీ జీవితం ఉండాలంటే నీవు తగ్గించుకోవాలి. అదే యేసు ప్రభువారి సిలువ ద్వారా మనకు నేర్పిన పాఠం గనక రెండోదిగా మనల్ని మనం తగ్గించుకునే వారిగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోదిగా చూద్దాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే యేసు ప్రభువారు సిలువలో మనకు చూపించిన మూడవది ఏంటంటే బాధ్యత నేర్పించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చదవండి అమ్మా, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అద్వితీయ సత్యదేవుడైన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోదిగా యేసు ప్రభువారు సిలువలో మనకు నేర్పిస్తున్న మూడవ పాఠం ఏంటో తెలుసండి, బాధ్యత కలిగిన వారంతా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. సంఘంలో ఉన్న వారికి సంఘ బాధ్యతలు ఇచ్చాడు, కుటుంబ బాధ్యత కానివ్వండి, ఉద్యోగ బాధ్యతలు కానీ, తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా, బిడ్డలుగా మీకు ఒక బాధ్యతను దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభువారు వారి బాధ్యతను నెరవేర్చారా లేదండి? సిలువ మీద ఉండి మండు టెండలో ఉండి కూడా ఆయన బాధ్యత ఆయన నెరవేర్చి మనకు ఒక మాదిరిని చూపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు బాధ్యతలు
మొట్టమొదటి బాగానే స్వీకరిస్తారు, ఫస్ట్ తీసుకోవడం బాగానే తీసుకుంటారు, కానీ మధ్యలోకి వచ్చేసరికి ఇది నా వల్ల కాదు అని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. బైబిల్ భాషలో చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసండి, నా గట్టి మీద చేయి వేసి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాదు. అది నీ ప్రార్థనా జీవితమైనా, విశ్వాస జీవితమైనా, వాక్య ధ్యానమైనా, మందిరానికి వెళ్ళే విషయమైనా, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే విషయమైనా సరే, ఒక్కసారి దేవుని సంధిలో నీవు అప్పగించుకున్న తర్వాత అమ్మా నా వల్ల కాదని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. యేసయ్య మనకు బాధ్యతనిచ్చాడు. సంఘములో నీకు ఇచ్చిన బాధ్యత, నీకు ఇచ్చిన పని, ఆ తలాంతు నువ్వు బాధ్యతగా భావించి దాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. యేసు ప్రభువు శిలువ మరణం పొందేటప్పుడు ఆయన మరణిస్తే ఎవరు ఆయన ఏమీ అనేవారు కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి తల్లిని చూచి తన బాధ్యతను జ్ఞాపకం చేసుకొని ఒక కుమారుడిగా తల్లి బాధ్యతను అంత బాధలో ఉండి, అంత శ్రమలో ఉండి, అంత కష్టపడుతూ ఆ రక్తం అంతా కూడా చెమటలా కారుతున్నప్పటికి కూడా తన బాధ్యతను యేసయ్య నెరవేర్చారండి. ఇక్కడ కూర్చున్న మనకు దేవుడు బాధ్యతనిచ్చాడు. సంఘంలో పాడే బాధ్యత నీకు ఇస్తే పాడుతున్నామా? దానికి మళ్ళీ పేరు పెట్టి పిలవాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలని దేవుడిచ్చిన ఆ బాధ్యత నువ్వు పక్కన పెట్టేస్తే నువ్వు ఏ విషయంలో కూడా మనం ఫలించే వారంగా ఉన్నామండి. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ప్రకారం నడుచుకునేవారిగా ఉండాలి. మనలో ప్రతి ఒక్కొక్కరికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే బాధ్యతనిస్తాడండి. ఆ బాధ్యత నెరవేర్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడిచ్చిన బాధ్యత నెరవేర్చేసాం అనుకోండి, ఎంత ఫ్రీగా ఉంటుందండి. యేసు ప్రభువారు అన్నీ సంపూర్ణంగా చేసి సిలువలో సమాప్తమైందని బిగ్గరగా కేక వేసి, ఎందుకంటే జయించాను అని. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను ఆయన నెరవేర్చారు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, చిన్నపిల్లలు చూడండి, స్కూల్ నుంచి రాగానే తల్లిదండ్రులు అడుగుతారు, హోంవర్క్ చేశారా అంటే చేయలేదు మమ్మీ అని డల్గా చెప్తారు. చేసేయండి అంటే చేసిన వెంటనే పుస్తకాలు పక్కన పడేసి అమ్మాయి రిలాక్స్ అయిపోతాడు. ఎందుకు? నా పని అయిపోయింది, ఇంక నేను టీచర్ గారు నన్ను ఏమనరు, మా మమ్మీ నన్ను ఏమందు కనుక నా పని నేను పూర్తి చేస్తాను. దేవుడు మనకిచ్చిన బాధ్యతను కూడా ఈ లోపల మనం నెరవేర్చేవారిగా ఉండాలండి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, ఏ బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆ బాధ్యత విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే, నమ్మకమైన వానికి ఏం కలుగుతాయండి? మెండైన దీవెనలు కలుగుతాయని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం అంటారు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. నీ పనిలో నీకు ఇచ్చిన ఆ బాధ్యతను నువ్వు నెరవేరుస్తూ నమ్మకంగా దేవుని కోసం నిలబడినప్పుడు ఆ సిలువ ద్వారా పొందే ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుంటామని యేసు ప్రభువారు నేర్పించిన మూడోది ఏంటండి? మూడోదిగా ఏం చెప్పారు యేసు ప్రభువారు? ఆ బాధ్యతను నెరవేర్చేవారిగా ఉండాలి. తండ్రి నీకు ఏ బాధ్యతను అప్పగించారు ఎప్పుడన్నా ఆలోచన చేశారండి? యేసు ప్రభువారు మనకి ఏ బాధ్యతను ఇచ్చారు? ఆయన సువార్త ప్రకటన చేసే బాధ్యతను ఇచ్చారు ప్రతి ఒక్కరికి. ఈరోజు చూడండి, యూట్యూబ్లో చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు కూడా వాక్యాలు చెప్తూ, ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారండి. కానీ దేవుళ్ళు అనేక సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాం, అనేక సంవత్సరాల మందిరానికి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం. మన జీవితంలో ఎప్పుడైనా ఒక్కరికైనా సువార్తను చెప్పామా? నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది చాలు అనుకుంటూ వెళ్ళిపోతే ఈ రాత్రి దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది. దేవుని సంఘమా, నీకు సువార్త అనే బాధ్యతను దేవుడు అప్పగించాడు. దేవుని నామం మహిమపరిచే బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. ఆయన నామాన్ని ఘనపరిచే బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. కనుక వెళ్తున్న మనం, లోకంలో జీవిస్తున్న మనం ఆయన అప్పగించిన పని సంపూర్ణంగా చేసేవారిగా ఉండాలి, పరిపూర్ణంగా నెరవేర్చేవారు. కొంతమంది సగం సగం చేస్తారు, అలా కాదు, సంపూర్ణంగా ఆయనకి అప్పగించిన బాధ్యతను నెరవేర్చినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలుగోదిగా చూస్తే యేసు ప్రభువారు సిలువ ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నారంటే త్యాగం చేయడం నేర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడన్నా ఏదన్నా త్యాగం చేశారండి దేవుని కోసం? దేవుని కోసమో ఇతరుల కోసం ఏదన్నా త్యాగం చేస్తానండి, నా సమయాన్ని త్యాగం చేశాను, నా ధనాన్ని త్యాగం చేశాను, నా వస్త్రాన్ని త్యాగం చేశాను అన్నవారు ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుడు మనకు నేర్పించిన పాఠము, దేవుడు మనకు వదిలి వెళ్ళిన మాదిరి ఏంటంటే త్యాగము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంపూర్ణంగా దేవునికి ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. అదే రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ మాట చెప్పబడుతుంది ఏంటంటే, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. యేసు ప్రభువు ఏం త్యాగం చేశారండి? ఆయన అమూల్యమైన రక్తాన్ని త్యాగం చేశారు. ఆయన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మన కొరకు త్యాగం చేశారు. పరమును విడిచిపెట్టి వచ్చేటువంటి, పరముందున్నటువంటి ఆ స్థానాన్ని విడిచిపెట్టి మన కోసం రావడానికి ఆయన త్యాగం చేశారు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి నిన్ను నన్ను
కొన్నారండి, అమూల్యమైన రక్తం ద్వారా కన్నారు కనుక ప్రియ దేవుని సంగమా త్యాగం చేసేవారిగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమి త్యాగం చేస్తున్నాడంటే, ఒక భక్తుడు అన్నాడంట, ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం పరిపూర్ణం అయిపోయినప్పుడు నువ్వు వెళ్ళే సమయానికి నువ్వు పూర్తిగా ఖాళీ అయిపోవాలంట. మనలో ఉన్న అన్నీ కూడా ఖాళీ అయిపోవాలంట. అంటే మన శరీరంలో ఉన్నది బయట ధనము వస్తువులు ఇది కాదు, కానీ నీలో ఉన్న ప్రేమ ఖాళీ అయిపోవాలి. అనగా ఆ ప్రేమను ఇతరులకి పంచేయాలి. నీలో ఉన్న త్యాగం అనగా నీలో ఉన్న సమస్తాన్ని కూడా త్యాగం చేసి నువ్వు సంపూర్ణంగా ఖాళీ అయిపోయి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, ఒక్క శరీరం ఒక ఆత్మ మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళేదిగా ఉండాలి. యేసుప్రభు వారు అలాగే వెళ్ళారా లేదండి? ఆయన ప్రేమను త్యాగం చేశారు, మళ్ళీ ఆయన దయను త్యాగం చేశారు, ఆయన రక్తాన్ని త్యాగం చేశారు, ఆయన శరీరాన్ని త్యాగం చేశారు. సమస్తము త్యాగం చేసి తండ్రి అప్పగించిన పనిని చేసి ఆయన వెళ్ళిపోయారు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో జీవిస్తున్న మనం త్యాగం చేసేవారు అనగా ఇతరులకు మేలు చేసేవారంగా ఉండాలి. త్యాగపూరితమైనటువంటి జీవితాలు ఎప్పటికీ కూడా మనుషులు మర్చిపోయారండి. యేసుప్రభు వారు చనిపోయి అనేక సంవత్సరాలు అయింది, కానీ ఎవరైనా యేసుప్రభు వారిని మర్చిపోయిన వారు ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్చిపోయిన వారు ఉన్నారండి? ఎప్పటికీ మర్చిపోయారు. మన తర్వాత మన తరాలు, మన బిడ్డల తరాలు కూడా యేసుప్రభు వారి యొక్క త్యాగాన్ని, ప్రేమను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించేవిగా ఉంటాయి. కనుక మనం ఎల్లప్పుడూ కూడా యేసయ్య చూపిన మార్గంలో నడుస్తూ, ఆ సిలువ మార్గంలో నడుస్తున్న మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, త్యాగం చేసేవారిగా. మనకున్న ధనములో కొంచెం త్యాగం చేయాలి. మనకున్న సమయాన్ని ఇతరులకు ఆదరణ కలిగించే మాటల విషయంలో కొంచెం త్యాగం చేసేవారిగా, నీకు ఇచ్చిన వస్త్రాల విషయంలో దేవునికి ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలండి. ఏం త్యాగం చేస్తున్నాం ఈ రాత్రికాలం? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, కొంచెం సమయం త్యాగం చేసి వెళ్ళి యేసుప్రభు వారి ప్రేమను ఎప్పుడైనా ఎవరికైనా చెప్తున్నామండి? అలా చెప్పినప్పుడు దేవుడు తన అపారమైన ప్రేమ చేత మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆ సిలువ యొక్క ఆశీర్వాదాలు మనం కూడా పొందుకునేవారు. కానీ చివరిగా ఒక మాట చెప్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 అంటాడు, యేసుప్రభు నేర్పిస్తున్న చివరిగా చూస్తే సహనము చదవక్కర్లేదండి. సహనము గురించి ఈరోజు ఇది ఎక్కడా కూడా కనబట్టలేదు. సహనము అనేటువంటిది లేదండి. కానీ క్రైస్తవ జీవితానికి సహనం అనేది యేసుప్రభు వారు చూపించారు. భయంకరమైన కొరడా దెబ్బలు కొడుతున్నప్పటికీ, అన్యాయపు తీర్పులు ఆయనకు తీరుస్తున్నప్పటికీ, మనుషులందరూ మేలు పొందిన వారే, ఆయన చేత స్వస్థతపరచబడిన వారే, అనేక మంది ఆయన వెంబడించిన వారే ఆయనపై అన్యాయపు తీర్పు తీరుస్తున్నప్పుడు కూడా ఆయన సహనంతో, ఓపికతో ఓర్చుకొని ఏం చేశారంటే, మరణాన్ని మన కోసం ఆస్వాదించారు. గనక యేసుప్రభుని మనం ఈరోజు ఆయన నామాన్ని గణపరచుకెళ్తున్నాం. ప్రియ దేవుని సంగమా, మనల్ని మనం సహనంతో అనగా యేసయ్య చూపిన సహనాన్ని మనం కూడా కలిగిన వారిగా ఉండాలి. మన గృహాల్లో సహనం చూపేవారిగా ఉండాలి. ఉందండి సహనం కలిగిన వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓర్పు తక్కువైపోయింది, ఓపిక తక్కువైపోయింది దినాల్లో ఉన్నాయి. మా చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు, ఓర్చుకుంటే ఓరుగల్లు పట్టణం అంతా మనకి ఇచ్చేస్తారంట. ఓర్చుకుంటే ఓరుగల్లు పట్టణం దాకా వెళ్ళక్కర్లేదు, కానీ ఓపిక కలిగి ఉంటే నీ ఇంటిని నీవు స్వాధీనపరుచుకుంటావు, నీ ఇంటికి నీవు ఆశీర్వాద కారకుడుగా ఉంటావు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, 4 మాటలు ఈ రాత్రి ధ్యానం చేసాం. సిలువ ద్వారా యేసుప్రభు వారు మనకు నేర్పించిన ఆ 4 మాటలు మనం కూడా చేసేవారిగా ఉండాలి. సంవత్సరాలు సిలువ ధ్యానానికి వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. కానీ ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడిన ఈ మాటలు నా జీవితంలో నేను నెరవేరుస్తాను నాయన. నేను కూడా ఈ రీతిగా జీవించి నీ నామాన్ని గణపరుస్తానయ్యా, నీ సిలువకు సాక్షిగా ఉంటానని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉందాం. మొట్టమొదటిగా ఏం చెప్పానండి? దేవుని చిత్తమును నెరవేర్చేవారిగా మనం ఉండాలి. సిలువ మనకు నేర్పిన మొదటి పాఠం ఏంటంటే, దేవుని చిత్తంని నెరవేర్చేవారిగా. రెండోది సంపూర్ణమైన విధేయత. సగం కాదు, కానీ సంపూర్ణమైన విధేయత, తగ్గింపు కలిగిన జీవితాలుగా మనం ఉండాలి. మూడోదిగా చూస్తే దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చేవారిగా మనం ఉండాలి. నాలుగోదిగా చూస్తే త్యాగం చేసేవారిగా ఉండాలి. చివరిగా చూస్తే దేవుడు నీకు ఇచ్చిన సమయం వచ్చే వరకు ఆయన బలిష్టమైన హస్తముల కింద సహనంతో, ఓపికతో, ఓర్పుతో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ఉంటే ఉన్నతమైన స్థానాల్లో దేవుడు నిన్నుంచి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ఒక్కసారి ప్రభు సన్నిధిలో మనం అడుగుదామా? దేవా, నా కొరకు నాయన ఈ లోకానికి వచ్చిన తండ్రి, నీ సన్నిధానంలో నీ చిత్తం ఏంటో నా పట్ల, నీ ప్రణాళికలు ఏంటో తండ్రి, దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వయ్యా.
నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా నన్ను చేయి తండ్రి అని ప్రార్థన చేద్దాం. నీకు విధేయత చూపే బిడ్డగా నేను ఉంటానయ్యా, త్యాగం చేసే బిడ్డగా నేను ఉంటానయ్యా. నిన్ను వలె క్రీస్తును పోలిన జీవితం నేను కలిగి జీవిస్తానయ్యా. ఈ లోకంలో నీకు మాదిరిగా బ్రతికి తండ్రి అనేకుల్ని ఎద్దకు నడిపిస్తాను నాయన అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడువైన తండ్రి, మహామహిమతో నింపబడిన యేసయ్య, మీ ప్రేమకై వందనాలు, మీ త్యాగముకై వందనాలు, మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన నీ సిలువ ద్వారా మీరు మాకు నేర్పిన ఈ పాఠాలను బట్టి వందనాలు తండ్రి. నేర్చుకున్న ప్రతి మాట మా హృదయంలో మేము భద్రపరచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. వాక్యానుకూలంగా జీవిస్తూ అనేకులకు నాయన నీ సిలువ యొద్దకు నడిపించేవారిగా మమ్మల్ని ఉంచండి నాయన. నీ సన్నిధిలో నీకు విధేయత చూపిస్తూ విజయవంతమైన జీవితాలు మీరు జీవించే కృపను నీ బిడ్డలమైన అందరికీ దయచేయమని, సమస్తమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మీకే మహిమను చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.